కుమారుడు అనబడెను. దేవుని వాక్యం దీవించిన గాక. అందరి మాటలతో చెప్పండి. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ దేవ, జీవం కలిగిన మా తండ్రి, నిన్న నేడు రేపు నిరంతరము ఏకరీతిగా ఉండి ఈ 2024 సంవత్సరం ఈ 4వ ఆదివారము ప్రభువా క్రిస్మస్ మాసంలో మమ్మల్ని బలపరుస్తున్న కాపురి వందనాలు. నా తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడువారు మీరు కదని ప్రవచనం మరొకసారి నెరవేర్చి సంఘాన్ని ప్రభువా నా తండ్రి ఇదిగో మీ యొక్క కృపలో రాకడ కొరకు సిద్ధపరిచే దుప్పటి వంటి మీ యొక్క పరిశుద్ధ శక్తి ఏలియాను నడిపించినట్లుగా మీ ఆత్మను ప్రభువా నా తండ్రి మా అందరినీ కూడా ప్రభు నడిపించమని పరిశుద్ధ యేసు రక్తమును ప్రభువా అందరి మీద ప్రోక్షిస్తూ ఆయన 104 పెదవుల పైన కూడా ఆయన నేను కూడా ఆస్వాదిస్తూ ప్రభు మీ మాటలు పలకింపజేసే సాధనంగా వాడుకోమని ఆ బయట లోపట మధ్యలో చుట్టూ ఆవరించిన ప్రతి నిద్ర, ప్రతి మత్తు, ప్రతి కట్లు, ప్రతి బలహీనత, ఫోన్లు యేసు నామములో ఆత్మలు వెళ్ళి పోవుగా మీ స్వాధీనములు అందరిని ఉంచమని నీ పరిశుద్ధ శక్తిని యెహోవా భయమును ఈ స్థలంలో సంచరింపచేయమని యేసు నామములో వేడుకొని దూతల పరిచర్యకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్రియేక దేవునికి తండ్రి కుమార పరిశుద్ధాత్ముడికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు. కమిటీ వారికి అదేవిధంగా పెద్దలకు చేరి వచ్చినటువంటి నూతనంగా మరి ఆయా ప్రాంతాల్లో, గ్రామాల్లో, రాష్ట్రాల్లో, దేశాల్లో బిడ్డలు క్షేమంగా మన మధ్యకు రావడం ఎంతో సంతోషం. వారికి కూడా శుభములు, దేవుని నామములో కృప వారందరికీ కూడా అధికమవునట్లుగా దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని మనం కలిగి ఉన్నాం. ఈ క్రిస్మస్ మాసంలో దేవుని బిడ్డలారా ప్రతి విధమైనటువంటి పైనుంచి వచ్చే ఆ యొక్క వాగ్దాన కుమ్మరింపు మీ ఆత్మలకు తోడై ఉండును గాక. ఎంత గొప్ప దేవుడు అంటే దేవుని బిడ్డలారా మన దేవుడి యొక్క నామము అది అద్వితీయ నామము కాబట్టి దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు అనే మాట మనము ఈ కీర్తనలో ధ్యానించాం. ఎంత గొప్ప రాజుని ఆ రాజ్యంలో ఉన్నటువంటి మనుషులు ఎప్పుడైనా గుర్రంతో కానీ వెళ్తున్నప్పుడు ఎవరు కూడా ఎదురు రారు. దేవుని బిడ్డలారా ఎందుకంటే రాజుగారికి మరి ఏదో కత్తి ఉందనో గుర్రం ఉందనో కాదు, కానీ ఆ ప్రజలు రాజుగారికి ఇచ్చినటువంటి గౌరవం అన్నమాట. దేవుని సంగమా ఈరోజు మన పరలోక రాజు అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సంఘంలో మాత్రమే కాదు మన లోపట ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయనను మనం ప్రతి క్షణము కూడా గౌరవించాలంటే, ఆయనకు భయం కలిగి ఉండాలంటే మనం ఆయన దగ్గర ఏదో ఉరుములు, పిడుగులు, గొప్ప గొప్ప మరి శబ్దాలు కలిగించేటువంటి ఆయుధాలు ఉన్నాయని కాదు. ఆయన ప్రేమను బట్టి ఆయన చేసే మేలును బట్టి, త్యాగాలను బట్టి కూడా ఆయన మహారాజు అయి ఉన్నాడని, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని మనము కూడా దేవుని యొక్క బిడ్డలుగా ఈ భూమి మీద క్షుణ్ణముగా దేవుని కొరకు నడుచుకుందుము గాక. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే నిన్ను కమ్ముకొనినవి ఆవరించినవి ఏవి? నిన్ను కమ్ముకొనినవి ఆవరించినవి ఏవి? చాలా ఆశ్చర్యకరమైనటువంటి వర్తమానం ఇది. చదువుకున్నటువంటి లూకా సువార్త 15వ వచనం 1వ అధ్యాయంలో దూత మాట్లాడుతూ ఉంది మరియతో, పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ కమ్ముకొనుట అనే మాటకి దేవుని బిడ్డలారా ఇంగ్లీష్లో చాలా అద్భుతమైనటువంటి మరి మాట అయితే వాడాడు. అండ్ ద పవర్ ఆఫ్ ద హైయెస్ట్ షల్ ఓవర్ షాడో. హైయెస్ట్ అన్నాడు అనమాట. పైనుంచి వచ్చేటువంటి అధికమైనటువంటిది లేకపోతే అతీతమైనటువంటిది ఓవర్ షాడో. దేవుని బిడ్డలారా అంటే ఇంకా దానికి పరిధులు లేవు అనే మాట. ఓవర్ షాడో అంటే ఇంకా దానికి హద్దులు లేవు. అటువంటి అద్భుతమైనటువంటి పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకున్నది మరియను, ఆవరించింది మరియను. చప్పట్లు కొట్టి ఒకసారి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా.
ఈ క్రిస్మస్లో మాత్రమే కాదు, మనము బ్రతుకు దినములన్నీ కూడా ఈ ఆత్మతో కానీ మనము ఆవరించబడకపోతే, కమ్ముకోకపోతే చాలా శోధనలు వస్తాయి, చాలా అపాయాలు వస్తాయి, చాలా భయంకరమైనటువంటి సందర్భాలు ఆవరించబడకపోయిన వ్యక్తికి లోకములో ఎన్నో సిద్ధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుడు పెట్టారా, మన జీవితంలో 3 విషయాలు మనము ప్రతిరోజు కూడా కలిగి ఉన్నప్పుడే ఉచితముగానే ఈ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు, నిన్ను ఆవరిస్తాడు. ఆమేన్. ఎలా మనము ఆ ఆవరింపుకి, ఆ కమ్ముకునే విధానానికి, నిజానికి మీకు కమ్ముకోవడం అంటే అర్థం ఏంటంటే, చూడండి, ఒక గదిలో పొగ పెట్టేసామండి. పొగ పెట్టినప్పుడు ఆ గది అంతా ఏంటమ్మా అలా కమ్ముకోయింది అని అంటారు. బయటికి వెళ్ళినప్పుడు చూడండి, ఆ కొండలు, ఆ యొక్క పొలాలు అన్నీ కూడా ఏమాత్రం కనిపించలేదు అనుకోండి, మంచు చూడండి అమ్మా ఎంతగా కమ్ముకొని ఉన్నది అని అంటారు. అంటే ఆ ప్రాంతం మీద కూడా కనిపించలేని దాన్నే కమ్ముకోయింది అని అంటారు. వాతావరణం కూడా పైకి చూసినప్పుడు సూర్యుడు కూడా కనిపించట్లేదు, నిన్నేమో గ్రహం అని చెప్పి ఏంటని భయపడుతున్న పరిస్థితులు కూడా, అంటే వాతావరణం కూడా గ్రహం అనేది ఏం చేసిందంటే, ఆ యొక్క గ్రహాలు అసలైనటువంటి కనిపించే వాటిలన్నింటిలో కూడా ఋతుపవనాలన్నీ ఏవి కూడా మనిషి కంటికి కనిపించనంత రీతిగా అవి కూడా కమ్ముకొని ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, మంచు కమ్ముకున్నది, పొగ కమ్ముకున్నది, మేఘాలను కమ్ముకుని, గ్రహాలు కమ్ముకున్నాయి. మరి ఆత్మ ఏ రీతిగా కమ్ముకుంటూ ఉన్నది? ఈ ఆత్మ కమ్ముకునే విషయము చాలా విడ్డూరంగా ఉన్నది. ఈ ఆత్మ ఆవరించటము చాలా ఆశ్చర్యంగా ఉన్నది. కానీ నీకు ఆశ్చర్యంగా ఉన్నా, విడ్డూరంగా ఉన్నా, ఇది మాత్రము వాస్తవమే. ఆమేన్. ఈ అంత్య దినాలలో మన జీవితంలో ప్రతిరోజు కూడా, ప్రభువా నీ ఆత్మ, నీ పరిశుద్ధ ఆత్మతో, ఆ పైనుంచి వచ్చేటువంటి పరిశుద్ధాత్మతో నన్ను కమ్ముకో. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ, చూడండి, ఆత్మ, పరిశుద్ధ ఆత్మ. ఇంగ్లీష్లో హోలీ గోస్ట్ అన్నాడు, హోలీ స్పిరిట్ అన్నాడు. దేవుడు పెట్టారు, మామూలుగా గోస్ట్ అంటే దెయ్యము అన్నమాట. కానీ హోలీ గోస్ట్ అంటే పరిశుద్ధాత్మ. ప్రతి పదము కూడా చాలా ప్రమాదకరమైంది అనమాట. కాబట్టి ఆ సెంటెన్స్, ఆ పదం అనేది ఏ విధానంగా కూర్చాడు అనేది కానీ మనము ఆ మెయిన్ ఆ యొక్క సందర్భంలోకి వెళ్ళకపోతే పదాల అపార్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంది. ఈరోజు మన జీవితంలో దేవుడు పెట్టారా, కమ్ముకుంటున్నటువంటి విధానము, ఈ యొక్క ఆవరించే విధానము ప్రతిరోజు కూడా మనము అవసరమై ఉన్నది. చాలాసార్లు మనము ఈ యొక్క కమ్ముకునే విధానంలో మనకు తెలియదు. కానీ కుమార్తె చదివేటువంటి ఆ యెహెజ్కేలు గ్రంథంలో ఒక గంభీరమైన మాట చూద్దాం. యెహెజ్కేలు 30వ అధ్యాయము 18వ వచనం. ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహాపనేసులో విరుచు దినమున చీకటి కమ్మును, ఐగుప్తీయుల బల గర్వము అనచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును. చూడండి, ఇక్కడేమో మబ్బేమో ఐగుప్తుని కమ్మింది, మరీనేమో పరిశుద్ధాత్ముడు కమ్మాడు. అంటే కమ్మే విషయంలో చూడండి, ఆ పెద్ద దేశంలో మబ్బు కమ్మింది దేవుని బిడ్డ, కానీ పరిశుద్ధాత్ముడు మరియను కమ్మాడు అన్నమాట. ఈరోజు మనల్ని మబ్బు కమ్ముతూ ఉందా, పరిశుద్ధాత్ముడు కమ్ముతూ ఉన్నాడా? మబ్బు కమ్మింది అనుకోండి, మబ్బు ఎరే మబ్బులో కొన్నావురా అని అంటారు కొంతమంది. అంటే మబ్బులాగా ప్రవర్తిస్తున్నావు, మబ్బులాగా నడుచుకుంటున్నావు, మబ్బులాగా ఆ మబ్బు అవతలేముందో కనిపించదు. కొన్నిసార్లు మనకి ఈ ఇదిగో వస్తుంది, ఇంకా భయంకరమైన మంచుకి అక్కడ ఆ స్తంభం ఉన్నది కూడా కనిపించదు. ఆ బండి మీద వెళ్తున్నప్పుడు పెద్ద వాహనాలు వెళ్ళినా సరే ఆ లైటింగ్కి అవతల ఉన్న మబ్బులు, అటు ఉన్నటువంటి మంచులు, దేవుని బిడ్డలారా ఏమి కనిపించదు. చాలా జాగ్రత్తగా స్లోగా వెళ్తేనే. మరి అంత తెల్లవారే మీరు చాలా వరకు వెళ్ళలేదేమో, కానీ కొంతమంది బిడ్డలకు తెలుసు. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఐగుప్తుని మబ్బు కమ్మి ఉన్నది, కమ్మింది. తర్వాత అంటాడు, దాని కుమార్తెలు చెరలోనికి పోవుదురు. చూసారా, ఆ దేశాన్ని మబ్బు కమ్మేసరికి, మబ్బు కమ్మింది, వీళ్ళు చెరలోకి వెళ్ళడం ఏంటండి? ఏ కుమార్తెలు వెళ్ళారట చెరలోకి? జైల్లోకి ఎవరు వెళ్ళారట? ఐగుప్తు కుమార్తెలు వెళ్ళారు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా,
వారైతే ఐగుప్తు కుమార్తెలు వారికి మబ్బు కమ్మింది. కానీ ఇక్కడ ఉన్న మనము తెలుగు బాప్టిస్ట్ సంఘము మబ్బు కమ్మే జనం కాదు, మనము పరిశుద్ధాత్మ కమ్ముకున్న జనము. చప్పటి సోదరులు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి, పైనుంచి వచ్చే శక్తి, ఆత్మ శక్తి, జీవం కలిగినటువంటి మహిమ కలిగిన శక్తి మనల్ని రోజు కూడా కమ్ముకుంటున్నాడు కాబట్టి ఈ శక్తి వలన ఎన్ని మబ్బులు వచ్చినా సరే ఐగుప్తు కుమార్తెలు అయితే చెరలోకి వెళ్తారు, కానీ మనమైతే మందిరంలోకి వస్తాము. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. వారేమో చెరసాలలో వెళ్ళిపోతున్నారు, వారేమో గుంటల్లో పడిపోతూ ఉన్నారు, వారేమో గోతుల్లో పడిపోతూ ఉన్నారు, వారేమో ఐగుప్తు కుమార్తెలు. మనమైతే ఐగుప్తు కుమార్తెలము కాదు, యెరూషలేము కుమార్తెలము కాదు, మనమైతే దేవుని పెట్టారా సియోను కుమార్తెలము. ఆమేన్. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణము కూడా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకోవాలి. దేవుని పెట్టారా ఈ ఆశ నీకు ఉంటే నిజంగా ఆయన ప్రతి క్షణము కూడా నిన్ను కమ్ముకొని ఈ గాఢాంధకార లోయలో అనే లోకంలో నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. వారిని కమ్ముకునే మబ్బు వలన చెరసాల్లోకి వెళ్ళారు. అంటే వారు ఏం చేస్తున్నారు? ఆ మబ్బులో వారి క్రియలు కానీ వారి ప్రవర్తన కానీ ఏది కూడా వారికి తెలియట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో చాలా పరిస్థితుల్లో ఈ మబ్బు అనేది నీకు ఉచితంగానే వస్తుంది. ఎవరో కోరక్కర్లేదు, ఉచితంగానే నిన్ను వెంబడిస్తుంది. కానీ నువ్వు దాని వైపు చూడకుండా నాకు ఈ మబ్బు అవసరం లేదు, నాకు పరిశుద్ధాత్మ కమ్ముకునే శక్తి కావాలని నీ అంతకు నువ్వు ఆయన అన్వేషిస్తున్నప్పుడే నిన్ను దేవుని యొక్క ప్రభావము నింపుతుంది, నడిపిస్తుంది. ఆమేన్. దేవుని బిడ్డలారా, అయితే ఈ కమ్ముకునే విధానంలో ప్రతి క్షణము కూడా మనం ఏం చేయాలంటే ఆ శక్తిని మోసుకొని వెళ్ళేవారిగా ఉండాలి. నిన్ను కమ్ముకునే ఆ యొక్క శక్తిని ఇప్పుడు మరి ఏం కమ్ముకున్నదమ్మా? పుట్టబో శిశువు ఏమై ఉన్నాడట? పరిశుద్ధుడు అయి దేవుని కుమారుడు అనబడున్నాడు అన్నమాట. అంటే దేవుని పరిశుద్ధాత్మ కమ్ముకుంటేనే నీలో వచ్చేటువంటి కార్యాలు కూడా దేవుని యొక్క కుమార్తెగా కుమారుడుగా ఈ భూమి మీద నీకు గుర్తు అనేది ఉంటుంది. ఈ మరియా ప్రతి క్షణము కూడా ఆత్మను కమ్ముకొని ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉన్నది. ఎక్కడికి వెళ్తూ ఉంది? కొండ సీమల్లో ఉన్నటువంటి ఎలిజబెత్ దగ్గరికి వెళ్తూ ఉంది. అంటే ఈమె కూడా ఆత్మతో కమ్ముకొని ఉన్నది, అక్కడ ఆమె కూడా ఆత్మతోనే నింపబడి ఉన్నది. అంటే నింపబడటమో కమ్ముకోవటమో దేవుని బిడ్డలారా రెండు కూడా దరిదరిపు ఒక్కటే. అయితే దేవుని యొక్క కృపలో మనము ఈ మోసుకొని వెళ్ళేటువంటి మొదటి స్థానము, మనము ప్రతి దినము కూడా వ్యాపారం చేసినా, ఉద్యోగానికి వెళ్ళినా, చదువుకుంటున్నా, ఇంట్లో పనులు చేసినా, ఏది చేసినా నువ్వు మాత్రము పరిశుద్ధ ఆత్మతోనే కమ్మబడి నింపబడి ఉందువుగాక. దూతలు భూమి మీదకి వచ్చాయి. ఏమని పాట పాడుతున్నాయి? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగు. దేవుని బిడ్డలారా, ఈ పాట పాడినప్పుడు ఇవి భూమి మీద ఉన్నాయి కదా, అంటే అవి భూమి మీద వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఎవరు జ్ఞాపకం చేసుకుంటున్నాయి? సర్వోన్నతమైన స్థలంలో ఆయన ఎక్కడున్నాడు? ఒక సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనం మీద కూర్చున్న ఫిల్ము, ఆ సింహాసనం మీద కూర్చున్న పిక్చరు, ఆ సింహాసనం మీద ఆ దృశ్యాన్ని అవి ఆ పరలోకంలో ఉన్న అదే భయంతో ఉన్నాయి, భూమి మీద వచ్చాయి కదా. వచ్చేసరికి ఆహా ఎంత బాగుంది, అక్కడ స్కిప్ చూసినట్లుగా మోయాబు ఎంత బాగుందండి అన్నట్లుగా వారైతే భూమి మీద దృశ్యాలు చూడలేదు. కానీ సర్వోన్నతమైన స్థలములో అనే మాట ఎందుకు వాడారంటే, భూమి మీద పాటలు పాడుకుని వెళ్తున్నప్పటికీ కూడా దేవుడు అక్కడ అదుగో సింహాసనం మీద ఉన్నాడు, ఆయన శక్తిమంతుడని, ఆయన భీకరుడని, ఆయన ప్రభావం కలిగిన వాడని వారు ఎంత భయముతో ఆ ఆత్మతో నింపబడే వారి ముందుకు కొనసాగుతూ ఉన్నారు. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మందిరంలో మాత్రమే కమ్ముకోవటం కాదు, మందిరంలో మాత్రమే ఇది మనం మోసుకొని వెళ్ళటం కాదు, కానీ అనుదినమో అనుక్షణమో దేవుని యొక్క నీలో పెట్టినటువంటి భారాన్ని, దేవుడు నీలో పెట్టిన బాధ్యతను, దేవుడు నీలో పెట్టినటువంటి ఆలోచనలను, దేవుడు నీలో పెట్టినటువంటి దర్శనాన్ని, దేవుడు నీలో ఉంచినటువంటి ఆ ప్రత్యక్షతను నువ్వు మోసుకొని వెళ్తున్నావా?
దూతలైతే సర్వోన్నతమైన స్థలములు అనుకొని అటువైపు చూస్తూనే భూమి వైపు ఏది కూడా చూడట్లేదు. ఆ సర్వశక్తి దేవుడు అక్కడ ఉన్నాడని భూమి మీద కూడా అదే మోసుకొని వెళ్ళారు. కాబట్టి వారిని మబ్బు, ఈ లోకంలో ఉన్న మబ్బు కమ్ముకోలేకపోయింది. ఆమేన్. మన జీవితంలో ఈ మోసుకొని వెళ్ళే when we will carry the God's presence, the God's provision, ఈ ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాలను మనం మోసుకొని వెళ్తామో నిన్ను ఎప్పుడూ కూడా ఏది కూడా కమ్ముకోలేదు. పరిశుద్ధాత్ముడే నిన్ను కమ్ముకుంటాడు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొదటిగా మన జీవితంలో వీరు శక్తిని దేవుని యొక్క వారు దేహాలుగా వారు మోసుకొని వెళ్ళారు. నీవు నేను ఈ క్రిస్మస్లో పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకోవాలంటే నీకు ఇచ్చినటువంటి పరిచర్య బాధ్యతలు, లేకపోతే నీ దర్శన బాధ్యతలు, దేవుడు నీకు ఈ భూమి మీద పంపించినటువంటి ప్రత్యక్షతను నువ్వు రోజు కూడా మోసుకొని వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను కమ్ముకుంటాడు. ఆమేన్. రెండవదిగా నిన్ను దేవుని ఆత్మ కమ్ముకోవాలంటే నీకు కన్నీటి అనుభవం అనేది ప్రతిరోజు కూడా ఉండాలి. ఎంతమంది ఈరోజు ధైర్యంగా సిగ్గు లేకుండా కన్నీరు కార్చారు? ఒకసారి చేతులు ఎత్తామా, చేతులు పైకి ఎత్తండి. ఒకరు అక్కడ గుండమ్మ గారు, ఇక్కడ రత్నమ్మ గారు, తర్వాత 3 ఎర్రయ్య గారు, ఇంకా 3 చూడండి. అక్కడ తండ్రి ఢిల్లీరావు గారు, తర్వాత 4 అయ్యారు. తులసి గారు ఆఫ్ ఆఫ్ ఎత్తాను. ఇంకా కన్నీటి అనుభవం ప్రతిరోజు కూడా మన కన్నుల్లో నుంచి, మన కంటిలో నుంచి ఈ యొక్క కన్నీరు కానీ రాకపోతే ఆ రోజంతా నీకు దేవుని బిడ్డలారా గొప్ప విజయాన్ని నువ్వు చూడలేవు. ఇది నా వ్యక్తిగత జీవితంలో, ఇక్కడ ఉన్న చాలా మంది బిడ్డల జీవితంలో అనుభవాలు. కన్నీటి యొక్క కన్నులను పరిశుద్ధాత్మ దేవుడు తేరి చూస్తాడనమాట. ఎప్పుడైతే నువ్వు కన్నీరు కార్చే ఆ హృదయం అల్లాడిపోయి, ఆ హృదయం గజగజ వణికి, ఆ హృదయం ప్రసవ వేదనకు గురవుతుందో నిజంగా దేవుని బిడ్డలారా మబ్బుల్లో నుంచి, ఆ పై నుంచి వచ్చే ఆ హైయెస్ట్ గా ఉన్నటువంటి ఆ స్థలంలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రభావముతో నీ మీదకు రావడానికి, కమ్ముకోవడానికి ఇష్టపడతాడు. ఆమేన్. కన్నీరు ఎందుకు రావట్లేదు? అసలు కన్నీరు కార్చే అనుభవం కొంతమందికి అడిగితే, అమ్మ నీకు కన్నీరు కార్చే అనుభవం ఉందంటే, అయ్యగారు ఎంత గట్టిగానే ప్రార్థన చేస్తారు కానీ, ఏదైనా చేస్తాను కానీ అదేటో ఎవరు చనిపోయినా నాకు కన్నీళ్ళు రావండి, ఎవరు ఏది అయిపోయినా సరే నాకు కన్నీళ్ళు రావండి. దేవుని బిడ్డలారా, అసలు కన్నీరే రానటువంటి ఆ జీవితము అది నిజమైన క్రైస్తత్వం అని అనిపించబడదు. ప్రతిరోజు కూడా చాలా వరకు కొన్ని ప్రయాణాలు వెళ్ళినా సరే త్వరగా చిన్న చిన్న ప్రార్థనలు చేసేసి వేగంగా స్నానం చేసేసి మనము బట్టలు వేసుకున్నప్పటికీ కూడా ముఖము అది ఒక్కలాగా అనిపిస్తుందండి. కానీ లాభం లేదనుకుని వెళ్ళి మోకరించి కన్నీరు కార్చిన తర్వాత ఆ కన్నీటితో కన్నులు ముఖమంతా కడుక్కొని తుడుచుకుంటే ఆ ముఖానికి, ఆ శరీరానికి ఎంత ఉత్తేజమో, ఎంత ఉజ్జీవమో. స్తోత్రం, హల్లెలూయా. దేవుని సంగమ ఆ అనుభవం అనేది పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు అట్టి బిడ్డల కొరకు వెతుకుతూ ఉన్నాడు. ఊరకే కమ్ముకోడాయన, ఊరకే ఆవరించడాయన. ఈరోజు మనకి కన్నీటి అనుభవం రావట్లేదంటే మన ఆత్మని ఎత్తలేకపోతూ ఉన్నాం, మన హృదయాన్ని ఎత్తలేకపోతూ ఉన్నాం. మరియా అనుదినమో అనుక్షణమో కన్నీటి అనుభవం కలిగినది. క్రిస్మస్ లో యేసు శక్తిని, పరిశుద్ధాత్మ నడిపింపును మోసుకొని వెళ్ళటమే కాదు, ఆ మోసుకొని వెళ్ళటానికి నాకు శక్తి లేదని అనుకొని కన్నీరు బోరుని కార్చేది. ఒకవైపు బయట నిందలు, ఒకవైపు ఏమో అవమానాలు, పంచాయతీలు, రకరకాల ఆ యొక్క ఈమె నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన గర్భమేనా రే, అక్కడ బయటికి వెళ్ళి ఆ రసాలు తండి, ఆ రసము అనేది ఆ యొక్క శపితమైన రసము గతంలో చదివించారు. అది తాగించినప్పుడు ఆ గర్భము పాపం వలన వస్తే ఈమె అక్రమం వలన సంతానం కలిగింది కాబట్టి ఈమె ఊరి చివరి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపొచ్చని అదొక ప్రక్రియ. రెండవదిగా రకరకాలైనటువంటి అగ్నులు పెట్టి అక్కడ కూడా అగ్నిలోకి వెళ్ళి రా. దేవుని బిడ్డలు ఎన్ని పరీక్షలు పెట్టినా మరియ గెలిచింది కాబట్టి అమ్మా నిన్ను అందరూ కూడా ఏమని అంటారట,
ధన్యురాలు. 2024 ఇప్పుడు 2024వ శతాబ్దంలో ఉన్నాం మనం. క్షమించండి, 21వ శతాబ్దంలో ఉన్నాం. ఈ 2024వ సంవత్సరం వచ్చింది, అయినా ఆమె ఇంకా ధన్యురాలు అంటున్నామంటే ఆమె కన్నీటి అనుభవము ఏ స్థాయిలో ఉంటుంది చూడండి. దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా ఆమెకున్న అవమానం. కొన్నిసార్లు భార్యాభర్తలు ఏవైనా మనస్పర్ధాలు భర్త లోపట ఉంటాయి, కొన్ని భార్య లోపట ఉంటాయి కొన్ని. ఆ సందర్భంలో ఆ గంట ఆ అరగంట మాట్లాడేది, మాట్లాడేతను ఏంటి ఇతను నిన్నంత బాగున్నాడు కదా, తెల్లవారేసరికి ఏమయ్యింది, ముఖం అదొకలా పెట్టాడు. మనసులో ఏదో ఉంది, మనసులో అనుకుంటున్నాడు ఈమె ఎందుకు ఇలా అయ్యింది, ప్రధానమైంది కదా. రహస్యంగా విడనాడాలనుకున్నప్పుడు ముందంతా ఏమయ్యా ఏంటి సంగతి బాగున్నావా అన్నటువంటి వాడు ఎప్పుడైతే ఆమె గర్భిణి అయింది అన్నప్పుడు అతను సంతోషంగా మాట్లాడాడా? మాట్లాడలేకపోయాడు. డౌట్లు అనమాట, సందేహాలు అనమాట, రకరకాల గడిపి లోపల ఉగ్రమిగ్ర చేసేస్తున్నాయి. అయితే ఎంత ఆశపడ్డాను, ఏదేదో అనుకున్నాను నేను ఈ మరీదు, ఏదేదో ఈమెతో నా యొక్క కుటుంబ జీవితంలో చాలా నేను ఆ గంభీరమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక దృశ్యాన్ని కలిగి ఉన్నాను. ఇదేంటి ఎలా చేసింది, ఎలా జరిగింది ఏంటి, ఎలాగైనా వదిలిపోయి ఏదో ఒకటి చెయ్యాలి. వెంటనే తెలిసేసరికి అయ్యో ఎంత తప్పు అయిపోయింది అని తనకు తానే ఇంకా చివరి వరకు విడవలేదు. ఈరోజు మన జీవితాల్లో కొన్ని ఏవో ఒక ఎవరో చెప్పినవి, ఎవరో ఫోన్లో చెప్పినవి, అదిగో అలా చేసిందండి, ఇదిగో నీ భార్య, ఇదిగో నీ పిల్లలు ఎలా చెప్పారు, అదిగో వాళ్ళు అలా చెప్పారు, పక్కింటి ఎలా చెప్పారు, నువ్వు ఉన్నప్పుడు ఎలాగండి, నువ్వు లేనప్పుడు అలాగండి, ఈ చెప్పిన లేనిపోయిన మాటలన్నీ కూడా మనసులోని మోసుకొని వెళ్ళి కన్నీరు రాక, దేవుని ఆత్మ రాక, అనేకమైనటువంటి సందేహాలతో కొన్ని సంవత్సరాలు మాట్లాడుకోకుండా, కొన్ని నెలలు మాట్లాడుకోకుండా, కొన్ని వారాలు మాట్లాడుకోకుండా, ఆ తర్వాత తెలుసుకొని చచ్చా ఎంత తప్పు చేశాను నేను, ఎంత పొరపాటు అయిపోయింది, ఆ తర్వాత తెలుసుకుంటే ఏంటి లాభం, ఆ తర్వాత తెలుసుకుంటే లాభం ఏంటంటే ఈ వ్యవధిలో ఎంత నష్టం జరిగిపోయింది. వాడు ఎంత మబ్బు అనేది నిన్ను కమ్ముకొని ఆవరింపజేసి నిన్ను ఆత్మ కమ్ముకొని ఇవ్వకుండా, కన్నీరు రానివ్వకుండా ఈ వ్యవధిలో ఎంత కాలాతీతమయ్యిందో, ఎంత నష్టం వచ్చిందో నీవు దాన్ని మరలా తీసుకొని రాగలవా? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీటితో నీ జీవితం ప్రారంభించినప్పుడు ప్రతి మబ్బులు కూడా ఎగిరిపోవునుగాక. దేవుడు ఈ రెండవ అనుభవాన్ని ఆమె కలిగి ఉన్నది. దేవుని ఆత్మశక్తిని మోసుకొని వెళ్ళే అనుభవం, కన్నీటిని కార్చే అనుభవం ఆమె ఉన్నది. మూడవదిగా, చివరిగా దేవుని బిడ్డలారా, మూడవదిగా దేవుని యొక్క సన్నిధిలో ఈమె ఎలా ఉన్నదంటే మొక్కుబడులు చేసే వ్యక్తిగా. మొక్కుబడులు చాలాసార్లు మనకి బిడ్డలు కావాలన్నా, ఒక ఉద్యోగం రావాలన్నా, ఒక వ్యాపారంలో మంచి ఉత్తీర్ణత పొందాలన్నా కొన్ని అనుకుంటాం, మొక్కుబడులు చేస్తాం. ఒక్కసారి దయచేసి మీ మొక్కుబడులు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అందరూ ఒకసారి కన్నులు మూసుకోండి, చెప్తారు. కన్నులు మూసుకోండి. ఒక 10 సెకండ్లు భూమి ఎలాగ సూర్యుడి చుట్టూ అవన్నీ దేవుని బిడ్డలారా గుండ్రంగా అద్భుతంగా తిరుగుతూ ఉందో, ఈ సంవత్సరం అంతా నువ్వు ఏదేది మొక్కుకున్నావు, ముందంతా ఏదేది మొక్కుకున్నావు, ఒక్కసారి అలాగా ఎక్కడైనా మర్చిపోయేమో పరిశుద్ధాత్మ దేవుడికి అడుగు, ఆయనైతే నీకు జ్ఞాపకం చేస్తాడు. మనమైతే మర్చిపోతాం. దేవుని ఆత్మకు నువ్వు అడిగితే, ఒకవేళ నీకు దర్శనాల్లో కానీ కళల్లో కానీ ఏ సందర్భంలో నువ్వు మొక్కుకొని ఆ మొక్కుబడులు చెల్లించలేదేమో, ప్రసంగులు అంటాడు, నువ్వు మొక్కుకొని చెల్లించకపోతే ఆ మొక్కుబడట నీ మీద దోషారోపణ చేస్తాడు. లేకపోతే ఫలానా పరిచయం ఇంత చేస్తాను, ఇంతమందికి నేను సువార్త చెప్తాను, అది మొక్కుబడే. ఫలానా వ్యక్తికి నేను వెళ్ళి దేవుని కొరకు చెప్తాను, ఆయన కొట్టినా తిట్టినా నేను మాట్లాడతాను అని మొక్కుబడి చేసుకుని, అది మొక్కుబడే. లేకపోతే నేను ఇంత దశంభాగం ఇవ్వాలనుకున్నాను, ప్రతి వారం కూడా ఎంత ఇవ్వాలనుకుంటున్నాను, అది మొక్కుబడే. నా పుట్టబోయే కుమారుడు ఇదిగో నీ సేవకి అప్పగిస్తూ ఉన్నాను,
ఇప్పుడైతే ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం వచ్చే ఆదాయం వైపు చూస్తున్నాను వైపు, కానీ దేవుని సేవ వైపు నేను ఇవ్వలేకపోతున్నాను. అయ్యో మొక్కుబడి వెనక్కి తీసుకున్నాను, ఇది మొక్కుబడే. దేవుని బిడ్డలారా, ఎన్నో రకాల మొక్కుబడులు ఏదైతే నువ్వు మొక్కుకున్నావో అది ఈ సమయంలో నెరవేర్చుదుగాక. మొక్కుబడి ప్రియ దేవుని బిడ్డలారా, అది ఎంత ప్రమాదకరమైందో తెలుసా? మీరు సరదాగా ఏమైనా మొక్కుకొని దేవుని దగ్గర దేవుడిని మనం అపహాస్యం చేయకూడదు. వాక్యం మీరు చదివితే మొక్కుబడి మీద భయంకరమైన మాటలు ఉన్నాయి. ఎంత ప్రమాదమో తెలుసా? మనం సరదాకి కొన్నిసార్లు ఆ వ్యక్తి దగ్గర అనేస్తాము, అమ్మా నీకు నేను అది చేసేస్తానమ్మా, ఇది ఇచ్చేస్తానమ్మా. అది మొక్కుబడి దేవుని పెట్టారా? ఏమంటాడు? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. జీవమో మరణమో ఎక్కడి నుంచి వస్తాయట? నీ నోట్లో నుంచే వస్తాయట. దీవెన శాపమో నీలో నుంచే వస్తూ ఉన్నాయి. కాబట్టి నీ మాటలు కొంచెమై ఉండాలన్నాడు. కాబట్టి మన మాట ఒక్కసారి మనం పలికిన తర్వాత అది మొక్కుబడి మాటో లేకపోతే సాధారణమైన మాటో ఏంటో అనేది మనం గమనించకపోతే చాలా చాలా ప్రమాదము. చూడండి, ఒక ప్రమాదకరమైన వచనాన్ని మీకు చూపిస్తారు దేవుని బిడ్డలారా. యోనా గ్రంథం తీయండి ఒకసారి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పించును, నేను మొక్కుకొనిన మొక్కు బలులను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది యోనాను నేల మీద కట్టివేసెను. ఇక్కడ ఏం చెప్పబడుతుంది? అతను మొక్కుబడి. నేనేదైతే మొక్కుబడి అంటే ఇతను మొక్కుబడి చేసుకున్నవన్నీ కూడా మర్చిపోయాడు దేవుని పెట్టారు. దేవుని సేవలు ఇలా చేసేస్తాను, అక్కడికి వెళ్తాను ప్రభా, నువ్వు ఎక్కడ పంపించిన వెళ్తాను ప్రభా, ఎన్నో మనం చేస్తాము. ఆ రీల్ అనేది దేవుని పెట్టారా మనం ఒకసారి లాగాలి, ఆ జీబీ అనేది ఒకసారి తీయాలి. ఎంత లెంత్ ఉందో మనకి అది కొన్ని మాత్రం వెంట మన నిద్రలోకి వెళ్ళిపోతాం, కానీ అది దేవుడు మాత్రం నిద్రలోకి వెళ్ళడం. ఆ జీబీ అనేది అలా తిరుగుతుంటుంది, ఆ రీల్ అనేది అలా రన్ అవుతూనే ఉంటుంది. దేవుని పెట్టారా ఇన్ని మాత్రం నెరవేర్చాడు, ఇవేంటి మేము చాలా బ్యాలెన్స్ ఉండిపోయిందని అది దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉంటుంది. అటు ప్రభా నేనేం చేయను, వాడిని నెరవేర్చట్లేదు. ప్రియ సంగమా, ఎప్పుడైతే మొక్కుబడుల కోసం మాట్లాడాడో వెంటనే మత్స్యమేమో కక్కివేసింది అనమాట. అంటే ఇక చెల్లిస్తానయ్యా, నీ సన్నిధిలో నేను అవి అర్పిస్తాను ప్రభా. ఏవైతే నీ సన్నిధిలో నేను గతంలో చేశానో అవన్నీ కూడా నీకు అర్పిస్తాను. కొంతమంది అయితే మొక్కుకుంటారు, దేవా వచ్చే ప్రతి దాంట్లో కూడా, వచ్చే ప్రతి పంటలో కూడా, నేను పొందుకున్న ప్రతి దాంట్లో కూడా, ఇదిగో ఈ రోజు నన్ను బతికించు ప్రభువా, 24 గంటలు కూడా నీకు దశం భాగం ఇస్తాను ప్రభువా. ఆ 24 గంటలు అసలు గంట కూడా ఎవడో దేవుడికి, ఆ సమయానికి మాత్రమే. మన పత్తి విజయ్ కుమార్ గారు అలా చిన్న ఎవరో వెంకటేశ్వర్ గారా గతంలో చెప్పాను కదా, ఆయన కూడా ఇల్లు మొత్తం కాలిపోతున్నప్పుడు అయ్యా నన్ను బతికించిన ఆయన బతికించు, ఇదిగో ఇంక నీ కోసం బతుకుతాను అంటే నేను ఆ సందర్భం వచ్చినట్టు ఆయన కోసం జ్ఞాపకం చేశాను. అలా కొంతమంది నన్ను ప్రభా ఈ హాస్పిటల్లో నాయన మంచం మీద నుంచి నన్ను లేపు, ప్రతిరోజు నీ కోసం ఎంతో కొంత సమయము నీ సన్నిధిలో గడుపుతాను, నీ సేవ చేస్తాను. తర్వాత స్వస్థ వచ్చిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత మన ఆ వాగ్దానం గుర్తుండదు, ఆ మొక్కుబడి గుర్తుండదు, ఆ మొక్కుబడి వెళ్ళిపోద్దు, మరి కనిపించదు దేవుని పట్ల. దేవుడు ఆత్మను మనము వెర్రివాడిగా మనం చేయటానికి మనం ఆయన వెంగిలముగా ఆయన సన్నిధిలో మన కన్నీటిని మోసుకుని వెళ్ళే ఆ ప్రభావాన్ని వ్యర్థపరచకూడదు. ఇక్కడ యోనా ఎంత అద్భుతంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఎక్కడ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు? చేప గర్భంలో చెల్లిస్తున్నాడు అన్నమాట. బ్రతికున్నప్పుడు ఏమైంది? ప్రభు అయితే ప్రతి క్షణము కూడా రొట్టెలు పైకెత్తి లేకపోతే ఆకాశం యొక్క పన్నులు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మాట సువార్తలో చూస్తాం. చేప గర్భంలో కృతజ్ఞతాస్తుతులు అవసరమా? అంటే దేవుడు భూమి మీద అవకాశం ఇచ్చినప్పుడు
వచ్చినప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, కృతజ్ఞత ప్రార్థనలు పెట్టడానికి, కృతజ్ఞత మహిమలు చెల్లించడానికి మానవుడికి సమయం లేదు. కానీ గర్భంలోకి వెళ్ళినప్పుడే కృతజ్ఞతలు చెల్లించే అంటే చూడండి, అంటే బయటకు రావాలని ఇవన్నీ టెక్నిక్స్ మరేమో తెలియదు. మరి పాపం దేవుడు ఎంత అమాయకుడు. కానీ మనము అమాయకంగా చేసిన, మనసులో పెట్టుకొని చేసిన ఆయన మాత్రము నిజమైన ఆల్ఫా ఒమేగా, ఆయన అద్భుతమైనటువంటి ఒమేగా ప్రేమతోనే మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆమేన్. ఆ ప్రేమలో మార్పు లేదు దేవుని పెట్టారా. కొన్నిసార్లు మన పిల్లలు కూడా మనల్ని ఏదో మన వస్తువులు కావాలని వాళ్ళు అలా నటించినప్పటికీ కూడా, ఒరే నువ్వు నటించినా నటించకపోయినా నా ప్రేమతో నీకు ఇస్తానంటారని మన తల్లిదండ్రులకి ఇస్తాం. మరి మన ప్రేమే ఇలా ఉంటే, సృష్టికర్తైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టి ఈ భూమిలోకి, ఈ భయంకరమైనటువంటి దరిద్రం కలిగినటువంటి లోకంలోకి సర్వోన్నతమైన స్థానంలో ఉన్నవాడు ఎంత అద్భుతంగా తగ్గించుకుని వచ్చాడండి. దేవుడు బిడ్డలారా, ఇక్కడ మొక్కుబడులు చెల్లిస్తూ ఉన్నారు. అలాగ పైన వెళ్తే పైన అదే యోనా 1:16 చదవండి. ఇది చూడగా ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడులు చేసిరి. వీళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు. దేవుడు ఆ ప్రభావానికి, ఆ సముద్రంలో గలిబిలి కొన్ని వీడియోలు చూస్తుంటే నిజంగా మన వాళ్ళు ఎప్పుడు చెప్తాను, ఎలాగైనా మన వాళ్ళు పరాక్రమం కలిగిన వీరులండి. ఒకసారి చప్పట్లు కూడా సోదరులు చెల్లిద్దాం. హల్లెలూయా. సముద్రం లోపలికి రావాలంటే అంత ఆసామేసి కాదు. కొన్ని వీడియోస్ చూడండి, భయమే ఇస్తుంది. ఆ అలల, కెరటాల, ఉపద్రవాలకు ఎన్నో పెద్ద పెద్ద ఎక్కడి నుంచి దగ్గర దేవుని బిడ్డలారా బోర్చపాడు వరకు ఉన్న పడవలు కూడా మునిగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. అంత భీకరమైనటువంటి అలలు, కానీ ఎన్నో భయంకరమైనటువంటి తుఫాన్లు కూడా జయించి క్షేమంగా దేవుడు వారిని నడిపిస్తున్నారంటే అది కేవలము సంఘములో మరి వారి యొక్క కన్నీరు, సంఘములో కాచే కన్నీరు వారు మోసుకుని వెళ్తున్నది, సంఘములో మోసుకుని వెళ్తున్న దేవుని శక్తికి నిదర్శనమే. ఆమేన్. ఇక్కడ ఈ బోటు అల్లుగొల్లలైపోతుంది. వారు దేవుడి సన్నిధిలో మొక్కుబడి చేసుకొని వీరు కూడా ఏం చేశారంటే దేవుని సన్నిధిలో భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబడులు చేసిరి. దేవుని బిడ్డలారా, వీరు ఏమైనా మొక్కుబడి చేసి ఉంటారు. వీరు కూడా ఏమో ఎంత అద్భుతంగా, చాలా నాకు నచ్చింది ఆ మాట. అదేంటంటే బలి అర్పించి, యోనా కృతజ్ఞతలు చెల్లించాడు కదా, అక్కడ బయటకు వచ్చిన తర్వాత చేప కక్కి వేసిన తర్వాత అక్కడ ఎక్కడ బలి ఇచ్చాడమ్మా? ఎప్పుడు అతను ఎందుకు వేస్తాడు? అతనికి గుర్తుండదు అసలు. అతను గర్భంలో ఉన్నప్పుడు ఒక మాట ఆడుతాడు, బయటకు వచ్చినప్పుడు ఒక మాట ఆడుతాడు. గర్భంలో ఉన్నప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాడు, బయటకు వచ్చినప్పుడు అసలు ఆ ఊసే గుర్తుండదు. మరలా 3 రోజులు ప్రయాణం చేయబట్టి 1 రోజు చేసి చచ్చిపోయాడు. అయినా సరే దేవుడు ఎంత గొప్పవాడు. కానీ మొత్తం అందరూ కూడా 1 రోజు ప్రయాణానికి గోనె బట్టలు కట్టుకొని బూడిదలో కూర్చుకొని దేవుడు బిడ్డలారా, యెహోవా యొక్క దుర్గతి వస్తుందని భయంకి జంతువులు కూడా ఆనందం లేదండి. స్తోత్రం. హల్లెలూయా. యోనా గారికి మాత్రం భయం లేదు. యోనా గారు మాత్రం పట్టుదల. ప్రియ దేవుని బిడ్డలారా, మొక్కుబడులు వారు చేశారు, బలులు అర్పించారట యెహోవాకు బలి. ఈరోజు ఏదో జంతు బలులు కాదు మన దేవుడు కోరుకున్నది. దేవుడు నీ కన్నీటి బలిని కోరుతూ ఉన్నాడు. నీ హృదయంలో వచ్చేటువంటి హృదయం విరిగి నలిగిన హృదయం బలి కావాలని కోరుతూ ఉన్నాడు. ఆయన సన్నిధిని మోసుకొని వెళ్ళేటువంటి సాధనంగా ఉండే దేహంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. పిల్లలు క్రిస్మస్ చేస్తేనే మీరు రాలేని వాళ్ళు, మీరు ఇంకేం మోసుకొని వెళ్తారు చెప్పండి? రాత్రి క్రిస్మస్ ఎంతమంది తల్లిదండ్రులకి, అయ్యో నా పిల్లలు 4 రోజుల నుంచి కూడా రోజు సాయంత్రం వెళ్ళిపోతున్నారు, 9:30కి పనికి వస్తున్నారు, వాళ్ళు ఎంత అద్భుతంగా ప్రదర్శించారో, రావాలని కూడా నీకు అక్కడేం ఐగుప్తులు ఏం కమ్ముకుందట? మబ్బు కమ్ముకున్నది. నిన్నేం కమ్ముకున్నది? దుప్పట్లు కమ్ముకున్నాయా? రగ్గులు కమ్ముకున్నాయా? బొంతలు కమ్ముకున్నాయా? బతకం కమ్ముకున్నదా? చలి కమ్ముకున్నదా? వాతావరణంలో ఉన్నటువంటి సీరియల్ కమ్ముకున్నాయా? ఏం కమ్ముకుంటున్నాయి దేవుని బిడ్డలారా? పాపం కానుకలు వేయడంటే ఆ పెట్టెలు తీసేసరికి ఎంత తూర్పు దేశపు నానులంటే మన వాళ్ళు బంగారం, సాంబ్రాణి, బోలము చాలా సువాసన వచ్చింది అందులో వెళ్ళి. వారిని పరిచర్య కదా? వాళ్ళకి ఒక ఆశ ఉండదా?
వాళ్ళు ఇంకా దేవుడి సేవ ఎవరి ప్రాయంలో ఇంకా కొన్ని తలంపులు కలిగి ఉండరా? దేవుని బిడ్డలారా, మనము ప్రోత్సహించేవారిగా ఉంటున్నామా? యోనా గారి గర్భంలోనే కృతజ్ఞతలు ప్రభువా స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, ఇప్పుడే నిజమైన కృతజ్ఞతలు కాదు. అన్నిటికి ఉన్నటువంటి కృతజ్ఞత యోనాకి లేదు. వాళ్ళైనా ఆ తీవ్రతలో బలంటే ఏంటండి? బలంటే అక్కడ ఒక ఆల్టర్ కట్టాలి, ఒక బలిపీఠం కట్టి దాని మీద దహించేటువంటి ఆ జంతువుని అర్పించి ఆ అగ్గి మీద బలర్పించాలి. అన్యుడు అంత హడావిడిలో కూడా బలర్పించారు. ఈయన కాదు, సుఖవంతమైనటువంటి నినేవిలో కక్కి వేసినా సరే కనీసం కర్రలు తేలేదు, ఒక రాళ్ళు తేలేదు, ఏమీ తేలేదు. చక్కగా ఆ సముద్రంలో కడుక్కొని చక్కగా ఈయనకి నేను సువార్త ప్రకటించాలా, ఉన్న నీ సంగతి చూస్తా అన్నట్టుగానే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా చూస్తుంటాడు అనమాట. వీళ్ళందరూ ఎలా నాశనం అవుతారా, వీళ్ళందరూ ఎలా పతనం అవుతారా. వెంటనే నా శ్వాసొట్టు ఏమైపోయింది, ఒక్కసారిగా పురుగు వచ్చి తొలిచి వేయటం వల్ల అది దేవుని బిడ్డలారా వాడిపోయింది. శ్వాసంట్ల మీద ఉన్న మనసు మనుషుల మీద లేదు. ఈరోజు మన మనసు నశించిపోతున్న వ్యక్తుల మీద ఉందా? నశించిపోతున్నటువంటి ప్రజల మీద ఉందా? లేకపోతే పండగ సున్నాల మీద, బట్టల మీద, దేవుని బిడ్డలారా వంటకాల మీదే మన మనస్సు దేని మీద? మనల్ని ఏది కమ్ముకుంటూ ఉంది? మనల్ని ఏది ఆవరిస్తూ ఉంది? ఈరోజు మన మొక్కుబడులు, ఈరోజు మనల్ని కన్నీటి అనుభవము, ఆయన శక్తిని మోసుకునే విధానంలో మనం ఈ 3 విధానాలు మనం కలిగి ఉంటేనే సర్వశక్తి కలిగిన దేవుడు ప్రతి దినము నిన్ను ఆవరిస్తాడు, కమ్ముకుంటాడు. అట్టి కృప ఈ క్రిస్మస్ మాసంలో మనందరికీ ప్రభు తోడయుని నడిపించి ముందుకు గొప్ప సాధనాలుగా ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకువెళ్ళే ప్రభావపు శక్తి తోడయుండి ఎత్తుకొనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు కనులు మూసుకోండి. చిన్న ప్రార్థన. ప్రభువా నాతో మాట్లాడిన ఈ వర్తమానము నెరవేర్పు దయచేయండి. చిన్న ప్రార్థన మీ అంతా మీరు దయచేసి మాటలు నాతో చెప్పండి. తండ్రి, మీకు స్తోత్రాలు, మృక్కుబడులను, కృతజ్ఞతలను, కన్నీటి అనుభవమును, నీ శక్తిని మోసుకొని వెళ్ళేవారిగా ఈ 2024 సంవత్సరంలో 4వ ఆదివారము మీ వర్తమానమునకు నడిపించమని, మీ యొక్క ఉపదేశము జీవమార్గమునకు నడుపునని నమ్ముచు నీ ప్రతి మొక్కుబడిని నెరవేరుస్తామని యేసునామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరూ నిల్చుందాం, కానుకలు సమర్పిద్దాం. ప్రత్యేక పాట బిడ్డలు కోరుతారు.